ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 5వ బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. అయితే బాధ్యతలు స్వీకరించిన వెంటనే 3 ఫైళ్లపై సంతకాలు చేశారు లోకేష్. H1B వీసాల అంశం తన దృష్టికి వచ్చిందని, దీనిపై అమెరికా సర్కార్తో మాట్లాడతానని అన్నారు మంత్రి లోకేష్. ఉంచమంటారా? ఓకేనా? చూసుకోమాకండి. నేను 3 ఫైల్స్ పైన తొలి సంతకం పెట్టడం జరిగింది. PRRT పైన మొదటి ఫైల్లో నరేగాలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో దాదాపు 30 లక్షల మందికి, అంటే 29 లక్షల పైసలు 30 లక్షల మందికి 50 రోజులు కానీ ఎక్కువ పనిచేసిన వాళ్ళకి 30 లక్షల మందికి ఈరోజు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. యావత్ భారతదేశంలో ఎవరు చేయలేదు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరుగుతుంది. మన అధ్యక్షుల వారికి LED లైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకూడదు. ఈ హై కన్జంప్షన్ బల్బులు ఏదైతే LED లైట్లు పెడితే గ్రామ పంచాయతీలో కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు, విద్యుత్ ఖర్చు తక్కువ అవుతుందని ఒక ఆలోచనతో అధ్యక్షులు వారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాంట్లో భాగంగా ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. 450 గ్రామాల్లో టోటల్ LED లైట్లు పెడతాం జరిగింది. ఇప్పుడు 12,900 గ్రామాలు ఏదైతే పెండింగ్ ఉందో 100% LED లైట్లు రాబోయే 2 సంవత్సరాల్లో మేము చేపడతామని రెండో ఫైల్ కూడా మేము సంతకం పెడతాం జరిగింది. దాదాపు అవుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా కావాలి. అది కూడా నేను మీకు చెప్తాను జరుగుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా 660 గ్రామాలకి ఇప్పటికీ మేము హ్యాండిల్ చేసాం. దాంట్లో భాగంగా మిగిలిన 12,000 గ్రామాలు, 12,900 గ్రామాలు కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఒక పకడ్బందీగా చేసేటట్టు ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది స్వచ్ఛ భారత్ కాకుండా సెక్రటరీ గారు చెప్తున్న స్వచ్ఛ భారత్ ప్లస్ అని. ఏంటంటే మరుగుదొడ్లే కాకుండా గ్రామంలో కూడా అభివృద్ధి ఉండాలి. అధ్యక్ష వారి ఆలోచన ఏంటంటే రోడ్లని అయిపోవాలి, లింక్ రోడ్లు అయిపోవాలి, గ్రామాల్లో స్కూల్ ఉంటే ప్లే గ్రౌండ్ అద్భుతంగా ఉండాలి, శుభ్రత చాలా బాగుండాలి, చెట్లు ఉండాలి. సో ఒక ఆలోచనతో ఏంటంటే అధ్యక్ష వారు ప్రతి గ్రామం ఒక స్మార్ట్ గ్రామంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాంట్లో భాగంగా రాబోయే 2 సంవత్సరాలు తప్పనిసరిగా అన్ని గ్రామాలని, ట్రైబల్ బెల్ట్ అవనండి లేదంటే కిందన్న గ్రామాలు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత శాఖ తీసుకుంటుంది. నా ఒకటే లక్ష్యం, యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో IT వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, యూరోప్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా IT వాళ్ళే. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా అంతా ఆంధ్రలో నడిపిస్తున్నారు. హైదరాబాద్లో కూడా మెజారిటీ IT కంపెనీలు ఆంధ్రలో నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక ఛాలెంజ్గా తీసుకుని IT శాఖని అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నాకు బాధ్యత ఇచ్చారు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా అది కూడా ఆ శాఖను కూడా నేను పునరుద్ధరించి ఆల్రెడీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఏమి లేని దగ్గర నుంచి మనం ప్రారంభిస్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పక్కన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నించారు. దాంట్లో కొన్ని ఫలితాలు కూడా వచ్చినాయి. ఎవరు ఊహించిన విధంగా వైజాగ్లో ఈరోజు ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్లో అది మనం ప్రారంభించుకున్నాం.